ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి మేము నాటుకోడి కర్రీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే వినాయకుడి నిమజ్జనం అయిపోయింది. సండే నాటుకోడి తెచ్చుకుందాము అనేసి షాప్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎందుకు చూపిస్తున్నానంటే వాళ్ళు ఎలా కట్ చేస్తారు అనేసి చూపిద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా అలా చేసుకోవచ్చు కదా అనేసి, ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇలా కట్టెల పొయ్యి ఉంటే దాని మీద కూడా చేసుకోవచ్చు, బాగా వస్తుంది. ఇంకా దీని మీద కంటే వాళ్ళ దగ్గర అదే ఉంది కాబట్టి వాళ్ళు అదే చేసి ఇచ్చారు. చూడండి, ఇలా కాల్చిన తర్వాత కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మనకి ఇస్తారు. వాళ్ళు కట్ చేసి నీట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనం తెచ్చుకొని ఒకసారి టూ టైమ్స్ 1 టైం వాష్ చేసుకొని కుకింగ్ స్టార్ట్ చేసుకోవడమే. ఇలా నీట్గా అయితే కట్ చేస్తారు. చూడండి, మాకైతే దగ్గరలోనే ఉంటుంది షాప్స్. మేము పోయి దగ్గరనే కాబట్టి తెచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా ఒక పెద్దవి 3 తీసుకోవాలి. కొన్ని పోపు కుంచుకోవాలి. కొంచెం హాఫ్ మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్, ఎండు కొబ్బరి 2-3 పీసెస్, పచ్చిమిర్చి మిక్స్ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఒక టమాటా కట్ చేసుకోవాలి. గ్రేవీ రావడానికి మంచిగా ఉంటుంది. గ్రేవీ వస్తుంది కర్రీ. సూపర్గా ఉంటుంది. ఇలా చేయండి, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. కర్రీ అయితే బాగా వచ్చింది. ఇట్లా పెద్ద పెద్ద సైజు కట్ చేసుకొని టమాటా మిక్స్ అయితే పట్టాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని మిక్స్ అయితే పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో అయితే కొత్తిమీరను లైట్గా పుదీనా కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా కడుక్కొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం మనం. మిక్సీ అయితే పట్టుకోవాలి. పేస్ట్ లాగా అవుతుంది. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని పట్టుకోవచ్చు. ఇలా పేస్ట్ లాగా అయితే అవుతుంది. ఎందుకంటే కర్రీ మంచిగా గ్రేవీగా వస్తుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము కుకింగ్. ఓకేనా ఫ్రెండ్స్. ఆయిల్ అయితే సరిపడంత పోసుకోండి. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ పోసుకోండి, తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోండి. మీకోసం అయితే నాటుకోడి కర్రీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చూసేయండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలాలు అయితే వేసుకోవాలి. స్పైసీగా తింటే ఎక్కువ వేసుకోండి, లేదు నార్మల్ అని అంటే తక్కువ వేసుకోండి మసాలాలు. తర్వాత ఆనియన్స్. కొంచెం మిక్సీ పట్టాలి, కొంచెం ఆనియన్స్ వేయాలి ఇందులో పోపుకి. తర్వాత మిర్చి ఎక్కువ వేసుకోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్. మంచి చికెన్ అయితే ఇది కడిగి పక్కకు పెట్టుకోవాలి. మంచిగా అన్ని మసాలాలు వేసి అది కూడా చూపిస్తాను. చూడండి, ఇవైతే వేపుకుందాం ఈలోపు. ఇవి మగ్గేలోపు మనం ఏం చేసుకుందాం నెక్స్ట్. చికెన్కి మసాలాలు అయితే అన్నీ కలిపి పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మాడిపోతాయి. కుక్కర్లోనే వేస్తే తొందర ఉడికిపోతుంది. ఇప్పుడైతే మనం మసాలాలు చికెన్కి కలుపుదాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ధనియా పౌడర్ అయితే వేసుకోవాలండి. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే కారం స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తాం. చూడండి, ఇలా వేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ మగ్గేలోపు మనం ఇవి కలిపి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా చేసి చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. కర్రీ కూడా మంచి గ్రేవీ, మంచి చిక్కగా బాగుంటుంది. ఎందులోకైనా సూపర్గా ఉంటుంది కర్రీ. చూడండి, కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే తొందర ఉడుకుతుంది. అందుకని వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో ఆనియన్స్ అయితే మగ్గిన తర్వాత
బ్రౌన్ కలర్ అయిన తర్వాత సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, కొంచెం అందులో వేసాం కదా, ఇందులో కొంచెం వేసుకోవాలి పోపుకు, మీ ఇష్టం. అందులో వేస్తే సరిపోతుంది. సో ఇందులో వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి మేము వేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, లైట్గా పసుపు కూడా వేసుకోవాలి. సో తర్వాత ఈ పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి. పేస్ట్, పసుపు ఇవన్నీ మళ్ళీ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా మగ్గాలి మంచిగా. ఎందుకంటే టమాటో పచ్చిదే వేసాం కదా, సో అది మగ్గాలి. సో లేకపోతే బాగోదు. సో అందుకనే టైం పడుతుంది ఇది మగ్గడానికి మంచిగా. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే, సూపర్ టేస్టీగా ఉంది కర్రీ. చూడండి, ఇలా కలుపుతూ మధ్యలో మాడిపోకుండా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. సో పసుపు ఇప్పుడు వేసుకోవాలి, ఇందాకే చెప్పాను కదా, ఇప్పుడు వేసుకోవాలి పసుపు అయితే. చూడండి, ఓకేనా. నెక్స్ట్ అయితే కర్రీ పక్కకు పెట్టుకున్నాము కలిపి. ఇప్పుడైతే చూడండి వేసేసుకుందాం చికెన్ అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ అయితే, మంచిగా సూపర్గా మసాలాలన్నీ పట్టి పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడైతే ఇలా వేసుకోవాలి, మొత్తము వేసుకొని కలుపుకోవాలి. చికెన్ రెడీ అయిపోతుంది. అన్నీ వేసుకున్నట్టు ఒక సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత. సో చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఇలా అవుతుంది చూడండి. మంచిగా ఇలా మగ్గిన తర్వాత ఏం చేయాలి, మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని అయితే వాటర్ పోసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవడమే. ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవడమే. విజిల్ అయితే మేమైతే 10 వస్తాయి, కుక్కర్లు బట్టి ఉంటుంది విజిల్. ఓకేనా ఫ్రెండ్స్, సో విజిల్స్ రావాలి 10 or 11 రావాలి. మా కుక్కర్ అయితే అంతే. విజిల్ వచ్చిందంటే కథం కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా కర్రీ తినడమే ఇక. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఇలా ఉంది కర్రీ, చాలా బాగుంది కదా. సో అయిపోయింది కర్రీ, బౌల్లోకి వేసుకోవడమే ఇక తినడమే. ఓకేనా ఫ్రెండ్స్, తినేదైతే వీడియో మా పాప మిస్ చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది కర్రీ. చూడండి, కొత్తిమీర పుదీనా వేసుకోవాలి, లాస్ట్కు సాల్ట్ వేసుకోవాలి. ఓకేనా, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.